నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హృద్యమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 19. ఏంటో నాన్న, ఈరోజు మీతో కలిసి భోంచేయాలి అనిపించింది. తినకుండా ఉన్నాను అని వంటింటి వైపు నడిచింది జాను. చాలా రోజుల తర్వాత తన తండ్రి కబుర్లు చెప్తూ వింటూ కడుపు నిండా తృప్తిగా భోజనం చేసింది జాను. జాను తన తండ్రితో కలిసి భోంచేసింది అన్న విషయం త్రిలోచనకు తెలియదు. తెలుస్తుంటే జానుకి దెబ్బలు పడేవి. ఊరి నుండి వచ్చిన త్రిలోచన ఆనాటి రాత్రి పడుకోవడానికి పక్క వేస్తోంది. రఘుపతి ఆమె దగ్గరికి వచ్చి, త్రిలోచన అన్నాడు. ఏంటో చెప్పండి. తన పని తాను చేసుకుపోయింది. జాను తన అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను అంటుంది. ఆమెను చూసి చాలా రోజులైంది కదా, పైగా దానికి సెలవులు ఇచ్చారు. వెళ్ళి ఓ 4 రోజులు ఉండి వస్తుంది. పంపించమంటావా? ఆమె అనుమతి కోసం చూశాడు. ఏంటి, ఇప్పుడు దాన్ని పంపిస్తావా? పెద్ద నోరు చేసుకొని అతని మీదకు లేచింది ఆమె. అదంటే చిన్నపిల్ల, దానికి ఏమీ తెలియదు. మీ తెలివికేమైంది? వయసొచ్చిన ఆడపిల్లను అలా పరాయి వాళ్ళ ఇంటికి పంపడం తప్పని మీకు తెలియదా? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? సవతి తల్లి కాబట్టి అలా పంపింది అనుకోరు అంది. త్రిలోచన, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అది జానుకి పరాయి ఇల్లు ఎలా అవుతుంది? అది దాని అమ్మమ్మ ఇల్లు. పైగా రేపో మాపో దాన్ని పెళ్లి చేసి అక్కడికి పంపించాల్సిన ఇల్లు. అది వెళ్ళడంలో తప్పేముంది? ఇందులో నీకేం తప్పు కనిపిస్తోంది? నాకైతే తెలియడం లేదు. అసహనానికి గురయ్యాడు రఘుపతి. ఓ అలాగా, వెటకారమాడిన ఆమె, సరే, మీరు అనుకున్నట్టు అది దానికి కాబోయే అత్తవారిల్లు అనుకోండి. కానీ ఈడొచ్చిన పిల్లను ఇలా పెళ్లి కాకముందే అత్తవారింటికి పంపడం ఇదెక్కడి మర్యాద? నలుగురికి తెలిస్తే నవ్విపోతారు. పైగా జరగకూడదు ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? నేనే కదా తీసుకోవాలి. అంతగా మీకు పంపాలి అనిపిస్తే వెంటనే పెళ్లి చేసి పంపేయండి. నేను వద్దన్నానా? ఎంత మంచి చేయాలని చూసినా నేను సవతి తల్లిని కదూ. అందరూ నన్ను సవతి తల్లిలాగానే చూస్తారు అని నిష్ఠూరంగా మాట్లాడింది. ఎందుకు త్రిలోచన, నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడతావు? నిన్ను అది ఎప్పుడూ సవతి తల్లిలా చూడలేదు. కన్నతల్లిలానే చూస్తోంది. నువ్వే అనవసరంగా దాన్ని అపార్థం చేసుకుంటున్నావు. సరే, నీకు ఇష్టం లేదంటే పంపను. ఆ పెద్దావిడిని వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళమంటాను. ఆవిడ వచ్చి ఉంటే మీరు ఎవరూ ఏమీ అనుకోరు. యారాలు చనిపోయినా ఆమె తల్లిని కన్నతల్లిలా ఎంత బాగా చూస్తుంది అని అందరూ నిన్ను మెచ్చుకుంటారు అన్నాడు. అందరూ నిన్ను మెచ్చుకుంటారు అన్న మాట వినగానే సంతోషంతో, సరే మీ ఇష్టం, నేను మీ మాట ఎప్పుడు కాదన్నాను అని భర్త మాటలకు ఎదురు చెప్పని దానిలా మాట్లాడింది. రఘుపతి భారంగా ఒక నిట్టూర్పు విడిచి వసుంధరాదేవికి ఫోన్ చేశాడు. అత్తయ్య, జాను బెంగ పెట్టుకుంది. వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళండి అన్నాడు. ఆమెకిష్టం లేకపోయినా మొహమాటం కొద్దీ సరే అల్లుడు గారు అంది. వసుంధరాదేవి జాను దగ్గరికి వెళ్తుందని తెలిసి నేను వస్తానని ఆమెతో పాటు రావడానికి సిద్ధమయ్యాడు శారదు. జానుని చూసి చాలా రోజులైంది. తనని చూడాలని అతని మనసు ఆరాటపడింది. ఇప్పుడు శారదు పెద్దవాడయ్యాడు. పైగా బాంబేలో ఉండి బీటెక్ చదువుతున్నాడు. సెలవులు ఉండడంతో అతడు తన ఇంటికి వచ్చాడు. తీరా బయలుదేరే సమయానికి వసుంధరాదేవికి సుస్థి చేసింది. ఆమె ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది. కానీ శారదుకి ప్రయాణం వాయిదా వేసుకోవడం ఇష్టం లేదు. ఎలాగైనా ఇప్పుడే వెళ్ళాలి, ఈ క్షణమే జానుని చూడాలి అని అతని మనసు తహతహలాడింది. జానుని చూడాలన్న బలమైన కోరికతో, నానమ్మ నువ్వు రెస్ట్ తీసుకో, ఆరోగ్యం కుదుటపడ్డాక వద్దు గాని, నేనైతే ఇప్పుడే వెళ్తాను అన్న శారదు బయలుదేరి జాను దగ్గరికి వచ్చాడు. ఇంటికి వచ్చిన శారదుని చూసి పలకరించలేదు గాని ముఖం గండుగా పెట్టుకుంది త్రిలోచన. అతన్ని వెంటనే ఇంట్లో నుండి పంపించేయాలి అనుకుంది. కానీ రఘుపతిని చూసి ఆ పని చెయ్యలేదు ఆమె. బావా, నన్నొక్కసారి కూడా నీకు చూడాలి అనిపించలేదా? ఎందుకని ఇన్ని రోజులు రాలేదు? చాలా రోజుల తర్వాత వచ్చిన శారదుని పట్టుకుని నిలదీసింది జాను. భారంగా నిట్టూర్పు విడిచిన అతడు, చాలాసార్లు రావాలి అనుకున్నాను. కానీ మీ పిన్ని ఉంది చూడు, నన్ను రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అందుకే రాలేకపోయాను. మీ పిన్నిని తలుచుకొని ఇప్పుడు కూడా రావద్దు అనుకున్నాను. కానీ నిన్ను చూడాలనిపించి వచ్చాను అన్నాడు. బావా, నువ్వు అసలు ఎప్పుడు వచ్చావని పిన్ని నీకు వార్నింగ్ ఇవ్వడానికి? అయోమయంతో అతన్ని చూసింది.
వచ్చాను జాను, వచ్చాను. నిన్ను చూడాలన్న బలమైన కోరికను చంపుకోలేక వచ్చాను. అప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళావని తెలిసింది. నాకు బాంబే ఐఐటీలో సీటు వచ్చింది. జాయిన్ అవ్వడానికి ముందు నేను ఒకసారి చూసి వెళ్ళాలి అనుకున్నాను. అందుకే ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చాను. అప్పుడు మామయ్య ఇంట్లో లేరు. మీ పిన్ని మాత్రమే ఉంది. నేను గుమ్మంలో అడుగు పెట్టకముందే నన్ను ఆపేసింది. నువ్వేంటిక్కడ? కోపంతో అన్నది. నేను జాను కోసం వచ్చానని చెప్పాను. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. మీ అత్తయ్య చనిపోవడంతోనే మీకు మాకు ఉన్న సంబంధం తెగిపోయింది. ఇంకొకసారి వచ్చావు అంటే నీకు మర్యాద దక్కదు అని వార్నింగ్ ఇచ్చి మెడపట్టి గెంటినంత పనిచేసింది. చాలా షేమ్ఫుల్గా ఫీల్ అయ్యాను. అవమాన భారం తట్టుకోలేక ఉక్రోషంతో నిన్ను చూడకుండానే వెనుతిరిగి వెళ్ళాను. బాంబే వెళ్ళాక 2-3 సార్లు ఫోన్ చేశాను. ఆ ఫోన్ కాల్ కూడా మీ పిన్ని లిఫ్ట్ చేసింది. నీకొకసారి చెప్తే అర్థం కాదా? జానుని మర్చిపో. ఇంకెప్పుడు దానికి ఫోన్ చెయ్యకు. చేశావంటే దానికి వాతలు పెడతాను. దానికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. జాను అలా బాధపడడం నీకు ఇష్టమైతే మరోసారి ఫోన్ చేసి దాంతో మాట్లాడే ప్రయత్నం చెయ్యి అని చెప్పి నా ముఖం మీదే కాల్ కట్ చేసింది అన్నాడు. అది తలుచుకోగానే అతని మనసు మనోవేదనతో నలిగింది. బావా, నాకు తెలియకుండా ఇంత జరిగిందా? ఆశ్చర్యంతో అన్న జాను అతని తలని ప్రేమగా నిమిరింది. బావకు జరిగిన అవమానాన్ని తలుచుకోగానే ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. సారీ బావా, నా వల్ల నువ్వు ఇన్ని అవమానాలు పడ్డావా అని బాధపడింది. జాను కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీళ్లను తుడిచి, మరేం పర్వాలేదు జాను, ఆవిడ వద్దంటే రావడం మానేస్తానా ఏంటి? అప్పుడంటే చిన్నవాణ్ణి కాబట్టి భయపడ్డాను. కానీ ఇప్పుడు పెద్దవాణ్ణయ్యాను. నాకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చి నేను చూస్తాను అని జాను నుదురు మీద చిన్నప్పుడు పెట్టినట్టుగా ఇప్పుడు ముద్దు పెట్టాడు. థ్యాంక్ యూ బావా, చిరునవ్వు నవ్వింది. ఇద్దరూ జాను గదిలో కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వీళ్ళు ఇలా గదిలో కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో త్రిలోచన గుడికి వెళ్ళింది. ఆమె ఉండి ఉంటే వీళ్ళని ఇలా మాట్లాడుకొనిచ్చేది కాదు. మీ అత్తని రమ్మని చెప్తే మీ అల్లుడుగారు వచ్చారు, అదేమిటో పెడసరంగా అన్నది త్రిలోచన. ఆవిడికి ఆరోగ్యం బాగోలేదట, అందుకే వీడు వచ్చాడు అన్నాడు రఘుపతి. ఎప్పుడు వెళ్తాడట? దీర్ఘం తీసింది త్రిలోచన. అదేంటి, వచ్చి ఒక్క పూట కూడా కాలేదు. ఇప్పుడే ఎలా వెళ్తావు అని ఎలా అడగను? వాడు రాక వచ్చాడు. ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే అప్పుడు వెళ్ళని. జానుని అక్కడికి పంపిస్తే తప్పు, కానీ వాడిక్కడికి వస్తే తప్పేంటి అన్నాడు. అయ్యో, మీ తెలివి తెల్లారినట్టే ఉంది. అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా నష్టపోయేది అరిటాకేనండి అన్న ఆమె తన చేత్తో తన నుదురు కొట్టుకుంది. సరేలేవే, ఎలాగో వచ్చాడు కదా, వచ్చిన వాడిని పొమ్మని అనలేము. మరోసారి రావద్దని చెప్తానులే అని భోంచేస్తున్నవాడు కాస్త విసురుగా లేచి చెయ్యి కడుక్కొని బయటికి వెళ్ళాడు. మీరెలా అంటారని నాకు ముందే తెలుసు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. వీణ్ణి జానుకి శాశ్వతంగా దూరం చెయ్యాలి. లేదంటే జానుని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చెయ్యలేను మనసులో అనుకుంది. ఏదో కన్నింగ్ ప్లాన్ చేసింది. టైం చూసుకొని దాన్ని అమలు చెయ్యాలని నిశ్చయించుకుంది. శారదు వచ్చి అప్పుడే 4 రోజులు అయ్యాయి. ఈ 4 రోజులుగా జాను ఎంతో సంతోషంగా ఉంది. కోల్పోయిన ఆనందమేదో తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఆ రోజు త్రిలోచన పక్కింటి వాళ్ళు పేరంటానికి పిలిస్తే వెళ్ళింది. ఆమె పిల్లలిద్దరూ సెలవులు వచ్చాయని ఆమె పుట్టింటికి వెళ్ళారు. శారదు, జాను ఇంటి వెనక ఉన్న పెరట్లో ఉన్నారు. బావా, నాకు జామకాయ తినాలని ఉంది, కోసివ్వవు అంది. ఓ అలాగే అని జామకాయలు కోసే ప్రయత్నం చేశాడు. కింద వైపు ఉన్న కాయలేమో కచ్చగా ఉన్నాయి. దూరగా పండిన కాయలేమో చెట్టు పైవైపుకి ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా కాయల్ని తెంపలేకపోయాడు. బావా, నేను ఇంత చిన్న కోరిక కోరాను, అది కూడా తీర్చలేవు. నేను హీరోని, నీకోసం ఏమైనా చేస్తాను అంటావు, ఈ మాత్రం చెయ్యలేవు అని ఎగతాళి చేసింది జాను. అవును, నువ్వు చెప్పినట్టుగా నేను కొయ్యలేను, కానీ నీతో కోపిస్తాను చూడు అని జాను నడుము దగ్గర చేతులు పెట్టి పైకి లేపాడు. ఇప్పుడు నీకు అందుతాయి, కాయలు తెంపుకో అన్నాడు. జాను చెయ్యి పైకి చాపి కాయలు అందుకుంది. జాను కాయలు తెంపిన తర్వాత మెల్లిగా కిందికి దింపాడు. అలా దింపుతున్నప్పుడు ఆమె శరీరం మొత్తం అతని శరీరానికి తగిలింది. ఇద్దరూ ఒక్కసారిగా తుల్లిపడ్డారు. ఏదో తెలియని పులకరింత వాళ్ళిద్దరికీ కలిగింది.
శార్దు జానుని కిందికి దింపిన తర్వాత కూడా వయసు చేసే చిలిపి అల్లరితో అతడు ఆమెను వెనక నుండి గట్టిగా హక్ చేసుకున్నాడు. శార్దు చేసిన పనికి మైకం కమ్మింది జానుకి. అయినా తేరుకొని బావా వదులు అని చేతులు విడిపించుకోవాలని చూసింది. ఎందుకు వదలాలి, నేను వదలను అన్నాడు. జాను బలవంతంగా శార్దు చేతులు విడిపించుకుంది. అతడు మళ్ళీ దొరకబుచ్చుకునే ప్రయత్నం చేశాడు. నేను దొరకనుగా అంటూ పరిగెత్తింది ఆమె. ఎలా దొరకవో నేను చూస్తాను అంటూ ఆ అమ్మాయి వెనక పరుగు పెట్టాడు శార్దు. నిజంగానే జహన్నవికి ఆ అబ్బాయికి దొరకకుండా వేగంగా పరిగెడుతోంది. శార్దు మరింత స్పీడ్గా పరిగెడుతూ జానును దొరకబుచ్చుకునే ప్రయత్నం చేశాడు. జాను చెయ్యిని శార్దు దొరకబుచ్చుకున్న సమయంలో జాను వెళ్ళి తనకెదురుగా వస్తున్న త్రిలోచనను గుద్దుకుంది. అంతే, జాను చెంప చెల్లుమంది. శార్దు జాను చెయ్యి వదిలేశాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడం కానీ వాడు నీ దగ్గరికి రావడం కానీ చేయకూడదంది ఇందుకే. నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పింది ఇందుకే. ఈ విషయం మీ నాన్నకి కానీ నీకు కానీ అర్థం కాదు అని ఇంకో చెంప చెల్లుమనిపించింది. దెబ్బ గట్టిగా తగలడంతో బుగ్గ చుర్రుమని మంట పెడుతుంటే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి జానుకి. కన్నీళ్లతో మసగబారిన చూపుతో త్రిలోచనను చూసి, ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు పిన్ని, నేనేం తప్పు చేశానని బుగ్గ రుద్దుకుంది. కొట్టాలా, నరికి పోగులు పెట్టాలా? మీ బావతో నువ్వు చేస్తున్న వెధవేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంకా ఇంత పెద్ద గొంతేసుకొని నన్ను ప్రశ్నిస్తున్నావు? లోపలికి వెళ్ళు అని కసిరింది. జాను ఏడ్చుకుంటూ తన గదికి వెళ్ళింది. ఆ అమ్మాయి వెనకాల శార్దు వెళ్తుంటే, ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? గదమాయిస్తూ అడ్డుగా నిలబడింది. నా జాను, నా ఇష్టం, దాంతోపాటు ఎక్కడికైనా వెళ్తాను. అడగడానికి నువ్వెవరివి? కోపంతో ఆమె మీద అరిచాడు. ఓహో, వ్యవహారం అంతవరకు వచ్చిందా? నేనెవరినో ఏం చెయ్యగలనో చేసి చూపిస్తాను అని శార్దుని కొట్టడానికి చెయ్యి ఎత్తింది. ఆమె కొట్టకుండా ఒడుపుగా చెయ్యి పట్టుకున్నాడు. ఎంత ధైర్యం నీకు, నా చెయ్యి పట్టుకుంటావా అని కొరకొరా చూస్తూ ఉండగా వీధిలో నుండి రఘుపతి వస్తూ కనిపించాడు. ఏమండి ఏమండి అని గట్టిగా కేకలు వేసింది త్రిలోచన. ఆమె గొంతు విని ఏమైందో ఏంటో అని కంగారు పడుతూ పరుగున వచ్చాడు రఘుపతి. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, నేను రెగ్యులర్గా ఇస్తున్న అప్డేట్ వీడియోలన్నిటినీ చూడండి. నావన్నీ హాట్ టచింగ్ లవ్ స్టోరీలు. చూసేసి మంచి కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియోలని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.